తాజాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని మింగేసిన తర్వాత మహారాష్ట్రలో మళ్ళీ శివసేన ఉద్ధవ్ ఠాక్రేలో ఆయన వైపు ఉన్న మరో 6 మంది ఎంపీలను మింగేసిన తర్వాత పార్లమెంట్లో మనకు ఖచ్చితంగా బిల్లులు నెగ్గించుకునే మెజారిటీ వచ్చింది అని నమ్ముతున్నటువంటి బీజేపీ మరోసారి పార్లమెంటు ముందుకు నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లు అండ్ మహిళా బిల్లు ఈ రెండింటిని లింకు పెట్టి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. మన దక్షిణ భారతదేశం సరే, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు వీటికి ఎలా మద్దతు ఇస్తూ ఉన్నారు జుట్టు బిక్కుని అర్థం కావట్లేదు. 50% సీట్లు పెంచుతాము అని అంటే సింపుల్ లాజిక్. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 50% పెంచితే 120 అవుతాయి. కేరళలో 20 ఉన్నాయి, 50% పెంచితే 30 అవుతాయి. ఎవరికి ఎక్కువ ప్రయోజనం అయినా నాకు తెలియక అడుగుతా. ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ, దేశ జీడిపికి కాంట్రిబ్యూషన్ తక్కువ. దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ, దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ. జనాభా తక్కువ ఎందుకంటే 71 ఒప్పందం ఉంది కదా, ఒక అగ్రిమెంట్, దాని ప్రకారం ఫాలో అయ్యారు. మంచి చేసే వాళ్ళకి శిక్ష ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. మరి ఇంత రాజకీయంగా సాగిలపడాలా మన నాయకులు? అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్కి సంబంధించి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళ వెబ్సైట్లో కొన్ని పేపర్లు 77 పేజీలతో ఒక నివేదికను పొందుపరిచారు. డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ 2026 పేరుతో 77 పేజీల నివేదికను దాంట్లో పొందుపరిచారు. ఆ పేపర్ కనుక చూస్తే ప్రస్తుతం 543 నియోజకవర్గాలు ఉంటే దాన్ని 824కు పెంచాలి అనే సూచన ఉంది. అంటే రాష్ట్రాల వరకే 50% పెంచాలని చెబుతూనే అన్నీ ఏమీ పెంచక్కర్లేదు, కొన్ని నియోజకవర్గాలు పెంచితే చాలు అని చెప్పి వాళ్ళు ప్రతిపాదించారు. కొన్ని పెంచుతారు. 170 నియోజకవర్గాలను పునర్విభజిస్తే చాలు. 543లో మొత్తాన్ని అవసరంలే, 170 నియోజకవర్గాలను పునర్విభజిస్తే చాలట. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి 59 నియోజకవర్గాలనేమో 2గా డివైడ్ చేయాలట. మరో 111 నియోజకవర్గాలనేమో 3 నియోజకవర్గాలుగా విభజించాలట. 543లో 170 తప్ప మిగిలినవి ఎలా ఉంటే అలాగే ఉంటాయి. 170లో 59 ఎంపీ సీట్లనేమో 2 ఎంపీలు చేస్తారట, 111నేమో 3 ఎంపీలుగా విడగొడతారట. సో దట్ దీనివల్ల కరెక్ట్గా 50% పెంచినట్లు సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉన్నారట. ఆ మేరకు ఒక వర్కింగ్ మోడల్ని తయారు చేసి అందులో పెట్టారు. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే 3గా విభజించాల్సిన నియోజకవర్గాలు ఆ ప్రధానమంత్రి ఆర్థిక మండలి వాళ్ళు సూచించిన ప్రకారం మన దక్షిణ భారతదేశంలో చూస్తే, ఇప్పుడు తెలంగాణలో చూస్తే హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మెదక్, ఇవి 3 పార్లమెంటుగా విడగొట్టాలట. తమిళనాడులో ఏమో కన్యాకుమారిని 3గా విడగొట్టాలి. కర్ణాటకలో ధార్వాడు, బెళగావి, విజయపుర వీటిని 3గా విడగొట్టాలి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని 3గా విడగొట్టాలట. కడపను 3గా, రాజంపేటను 3గా, నంద్యాలను 3గా, అనంతపూర్ను 3గా, కర్నూలును 3గా విడగొట్టాలి. విశాఖపట్నం, కడప, రాజంపేట, నంద్యాల, అనంతపూర్, కర్నూలు వీటిని 3 నియోజకవర్గాలుగా విడగొట్టాలి ఈ పార్లమెంటు. సో అట్లా ఓవరాల్గా 159ని 111ను 3గా, 59ని 2గా విడగొట్టేయాలి. ఆ మేరకు వాళ్ళు 77 పేజీల నివేదికను కూడా ఇందులో పొందుపరిచారు. సో దాదాపు ఈ బిల్లును మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు. ఈసారి చెప్పాను కదా, కొన్ని పార్టీలను మింగేసి బలం పెంచుకున్నారు కాబట్టి మరి ఏమైనా పాస్ అవుతాయా, ఏం చేస్తారో చూడాలి.